పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ వద్ద బస్సు ప్రమాదం జరిగింది. తెలంగాణలో మిర్యాలగూడ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు దాచేపల్లికి వెళుతూ ఉన్న క్రమంలో శ్రీనగర్ వద్ద ముందు వెళుతూ ఉన్న లారీని ఢీకొట్టింది. ఘటనలో డ్రైవర్తో పాటు 5 ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్సుల్లో దాచేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముందు వెళుతూ ఉన్న లారీ సడన్ బ్రేక్ వేయటంతో దాని వెనుక నుంచి బస్సు ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జుగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. జనరల్లీ పెద్ద వెహికల్స్ ఏమైనా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఇంతమందిని తీసుకువెళ్తున్నప్పుడు వరుసగా ఈ తరహా ఘటనలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది? ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి పల్నాడు జిల్లాలో దాచేపల్లి మండలం శ్రీనగర్ వద్ద తెలంగాణకు చెందిన బస్సు అంటే ముందు వెళ్తున్న లారీని ఢీకోవడం జరిగింది. లారీ సడన్ బ్రేక్ వేయడంతో ఎదురుగా వస్తున్న బస్సు ఢీకోవడం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. అయితే ఇందులో బస్సులో ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు. వాళ్ళందరినీ 108 ద్వారా హాస్పిటల్కి తరలించారు. పూర్తిగా బస్సు డ్రైవర్ అప్రమత్తంగా లేదు. అప్రమత్తంగా ఉంటే ఖచ్చితంగా ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే లారీ డ్రైవర్ సడన్ గా బ్రేక్ చేశారు. బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తంగా ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. అప్రమత్తంగా లేకపోవడం వల్లే వెనుక నుంచి ఈ బస్సు వచ్చి ఢీకొందని కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే బస్సులో ఉన్న ప్రయాణికులు రైట్, థ్యాంక్ యూ అశోక్. ఇది పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ వద్ద జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. తెలంగాణలో మిర్యాలగూడ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు అది దాచేపల్లికి వెళుతూ ఉన్న క్రమంలో శ్రీనగర్ వద్ద ముందు వెళుతూ ఉన్న లారీని ఢీకొట్టింది. ఘటనలో డ్రైవర్తో పాటు 5 ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో దాచేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముందు వెళుతూ ఉన్న లారీ సడన్ బ్రేక్ వేయటంతో దాని వెనక నుంచి బస్సు ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జైన దృశ్యాలు కనిపిస్తున్నాయి.